హాయ్ హలో నమస్తే అండి. నా వీడియోని మీరు పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నాయో ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరంలో తెలియజేస్తాను. నా వీడియోని మీరు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా చేసినందువల్ల నేను విజయవాడ పరిసర ప్రాంతాల్లోని కమర్షియల్, సెమీ కమర్షియల్, అపార్ట్మెంట్స్, గ్రూప్ హౌస్లు, ఖాళీ స్థలాలు అన్ని వీడియో రూపంలో ప్రజెంటేషన్ చేస్తాను. తద్వారా మీ బడ్జెట్లో మీకు నచ్చిన, మీరు మెచ్చిన, మీకు ఇష్టమైన స్థిరాస్తిని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను ఈ వీడియోలో చూపించేది 3 BHK అండి. ఇది అయోధ్య నగర్లో ఉందండి. విజయవాడ అయోధ్య నగర్ మంచి సెంటర్లో అండి. సెంటర్కి దగ్గరగా ఉంటుందండి. ఎవరైతే సెంటర్కి దగ్గరగా కావాలనుకుంటారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. ఇది వెస్ట్ ఫేస్ అండి. ఇది మెయిన్ గుమ్మం చూశారు కదా, టేకుతో చేశారండి. బల్లార్సా టేక్ అండి. నెంబర్ 1 అండి. బిల్డర్ మాత్రం నెంబర్ 1 అండి. ఇది హాల్ అండి. 3 BHK. ఎక్కడ ఏ ఉండాలో అది కట్టారండి బిల్డర్ గారు. నెంబర్ 1 బిల్డర్ అండి. పైన చూసారండి సీలింగ్ ఎలా ఉందో, అది దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కన్స్ట్రక్షన్ ఎలా ఉందో ఏంటో. బెస్ట్ కన్స్ట్రక్షన్. ఇది హాలు, డైనింగ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. గాలి వెలుతురు చూసారా ఎలా వస్తుందో. కరెంట్ వేయలేదండి. బాగా వస్తుందండి గాలి వెలుతురు, ధారాళంగా వస్తుంది. ఈ సిమెంట్ కబోర్డ్స్. ఇది ప్లింత్ వచ్చేసేమో 1500 అండి. టోటల్ వచ్చేసేమో 2033 అడుగులండి. అండర్వేర్ షేర్ వచ్చేసి 45 గజాలు వస్తుందండి. కాస్ట్ వచ్చేసి 96 లక్షలు చెప్తున్నారు. బ్యాంక్ లోన్ వస్తుందండి. 65 లక్షల దాకా బ్యాంక్ లోన్ వస్తుంది. కార్ పార్కింగ్ టూ వెహికల్స్కి, మళ్ళీ 2 వీలర్కి 2 పార్కింగ్ అండి. చాలా బాగుంటుందండి కన్స్ట్రక్షన్, బాగుంటుంది. సెంటర్ అయోధ్య నగర్లో మెయిన్ రోడ్డుకి అండి. ఇది కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా బాగుందండి. చూస్తూ ఉన్నారుగా, ఎగ్జాస్ట్ ఫ్యాన్కి ప్రొవిజన్ ఇచ్చారండి. చాలా బాగుంటుందండి. బిల్డింగ్ చూస్తే అసలు కొనకుండా వదిలిపెట్టరండి. అవకాశం ఉంటే ఫైనాన్షియల్గా ఏమాత్రం అవకాశం ఉన్నా సరే కొంటారండి. ఎందుకంటే అంత బాగుంటుంది. ఏది ఎక్కడ ఉండాలో వాస్తు ప్రకారం కట్టారండి. చాలా బాగుంటుందండి. సెంటర్కి దగ్గర అండి. ఈస్ట్ వైపున వాష్ ఏరియా ఇచ్చారండి. ఈస్ట్న సెంటర్కి దగ్గర అండి. చాలా దగ్గర అండి. సెంటర్కి బాగా దగ్గరగా కావాలనుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఇబ్బంది లేదండి. జస్ట్ 4 అడుగులు అయితే చాలా అన్నీ దొరుకుతాయండి అక్కడ. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ చాలా బాగుంటుందండి. రెడీ టు మూవ్ అండి. ఇది బాత్రూమ్ అండి. గాలి వెలుతురు చూసారు ఎలా వస్తుందో, చాలా బాగా వస్తుందండి. పెద్ద కిటికీలండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చామండి. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇంకొక బెడ్రూమ్కి లేదండి, అటాచ్డ్ లేదండి. ఇది దానికి కామన్ అండి. చాలా బాగుంటుందండి. ఇది దేవుడి గదండి. తూర్పు ఈశాన్యంలో దేవుడి గది పెట్టారండి. చాలా బాగుంటుందండి. వాస్తు కోసం. ఇది ఇంకొక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సిమెంట్ కబోర్డ్స్ ఫ్రేమ్స్ ఇచ్చారండి. చాలా బాగుంటుందండి. వాస్తు కూడా చాలా అసలు పర్ఫెక్ట్గా కట్టారండి.
కన్స్ట్రక్షన్లో కూడా ఎక్కడ రాజీ పడలేదండి. పెద్ద పెద్ద కిటికీలు. ఇది ఈస్ట్ వైపు అండి. ఈస్ట్ వైపున సిట్ అవుట్ అండి. ఈస్ట్ వైపు సిట్ అవుట్ సార్. సొంత ఇంట్లో ఉన్నట్టే ఉంటుందండి. మనం ఎట్లా ఊహించుకొని కట్టుకుంటామో అలా కట్టారండి. అందువల్ల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. హాలు చాలా విశాలంగా ఉంటుందండి. పైన సీలింగ్ కూడా చాలా బాగా చేశారండి, క్లాస్గా. ఖర్చు కోసం ఎక్కడ రాజీ పడలేదండి బిల్డర్ గారు. 96 లక్షలు చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చండి. ఎస్బీఐలో వస్తుందండి బ్యాంకు. ప్రాజెక్ట్ లోన్ చూసుకున్నారు ఆయన. అంటే ఎస్బీఐలో లోన్ అంటే పేపర్స్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు అండి. బెస్ట్ కన్స్ట్రక్షన్ అండి. బెస్ట్ లొకేషను, బెస్ట్ కన్స్ట్రక్షను, బెస్ట్ బిల్డర్ అండి. చూడండి, ఎవరైతే సొంత ఇంటి కళ నెరవేర్చుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. సొంత ఇంట్లో ఉన్నట్టే ఉంటుందండి, ఎక్కడా రాజీ పడలేదండి. అందువల్ల ఎవరైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్.